6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా విడుదలైన సినిమా దేవరా పార్ట్ 1. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో జాహ్నవి కపూర్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవ్వగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషించాడు. మరి రాజమౌళి ఎఫెక్ట్ నుండి ఎన్టీఆర్ మూడోసారైనా తప్పించుకోగలిగాడా? కొరటాల ఆచార్యతో కోల్పోయిన క్రెడిబిలిటీ మళ్ళీ సంపాదించుకోగలిగాడా? ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. బ్రిటిష్ కాలం నుండి ఎర్ర సముద్రం వీరులు అంటే ప్రపంచానికి వణుకు. అటువంటి వీరుల వారసులు స్వాతంత్రం తర్వాత సరైన ఆదాయం లేక బ్రతకడం కోసం స్మగ్లింగ్ చేస్తుంటారు. అలా బ్రతుకుతున్న 4 దిక్కుల గ్రామాలకు పెద్ద దిక్కు దేవరా. దేవరా చెప్పిన మాటకు ఎదురు తిరిగే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అయితే దేవర గుండెబలాన్ని తన కండబలంతో ఎదిరించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు బైరా. ఊళ్ళో జనాలు ఇంకెప్పుడు స్మగ్లింగ్ కోసం సముద్రంలోకి వెళ్ళకూడదు అనే ధ్యేయంతో ఊరికి సముద్రానికి కాపరిలా మారి తప్పు చేస్తే దేవర చంపేస్తాడు అనే భయాన్ని సృష్టిస్తాడు. కట్ చేస్తే దేవర సంద్రంలోకి వెళ్ళిన 14 ఏళ్ల తర్వాత కూడా అతన్ని చంపడం కోసం బైరా ఎదురు చూస్తూనే ఉంటాడు. అదే సమయంలో తండ్రి ధైర్యాన్ని పుణికిపుచ్చుకోలేకపోయిన కొడుకు వార తండ్రి పేరు నిలబెట్టలేని కొడుకుగా అబస పాలవుతూ ఉంటాడు. అసలు దేవర ఏమయ్యాడు? ఇన్నాళ్ళుగా సముద్రానికి కాపలా కాయడానికి కారణమేమిటి? వార తండ్రి పేరును నిలబెట్టగలిగాడా? బైరా పగ చల్లారిందా? వంటి ప్రశ్నలకు సమాధానమే దేవరా పార్ట్ 1 కథాంశం. 2 వైవిధ్యమైన పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతంగా ఒదిగిపోయాడు. ఓ ఊరు మొత్తానికి ధైర్యంగా నిలిచిన దేవరాగా టీవీగా కనిపించిన ఎన్టీఆర్ ప్రతి విషయానికి భయపడే వారా పాత్రలో భేలాగా కనిపించి నటుడిగా సత్తా చాటుకున్నాడు. ఇక ఫైట్స్ అండ్ డాన్సులతో మరోమారు తన అభిమానుల్ని సంతుష్టులను చేశాడు. మరీ ముఖ్యంగా ఆయుధ పూజ పాటలో ఎన్టీఆర్ స్టెప్స్ అండ్ గ్రేస్ ఫ్యాన్స్కి మంచి కిక్కిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్కు తగ్గ విలనిజాన్ని పండించాడు. లిప్ సింక్ చాలా చోట్ల మిస్ అయినప్పటికీ ఎన్టీఆర్ను ఢీకొనే సరైన విలన్గా అతన్ని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సినిమాల్లో కథకుడి పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్, కథనానికి కేంద్ర బిందువుగా కనిపించిన అజయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాకి మెయిన్ ఎసెట్ రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్. ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే 20 నిమిషాలు ఎర్ర సముద్రం ఫైట్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్గా నిలిచింది. ఆ ఫైట్ను తెరకెక్కించిన విధానం, రత్నవేలు ఫ్రేమ్స్ మాత్రం రిపీట్ స్టఫ్ అని చెప్పొచ్చు. అలాగే ఆఖరి 15 నిమిషాలు అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది. సదరు యాక్షన్ బ్లాక్స్ను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ కంపోజ్ చేసిన విధానం కూడా బాగుంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలకు మిస్ మ్యాచ్ అయినప్పటికీ ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్స్ అండ్ సాంగ్స్ విషయంలో మాత్రం మ్యాజిక్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ వర్క్ నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. అన్నీ బాగా ఎలివేట్ చేశాయి. దర్శకుడు కొరటాల శివ తన సినిమాలతో సమాజానికి ఉపయోగపడే విషయాల్ని చెప్పడంలో సిద్ధహస్తుడు. దేవరా చిత్రంలోనూ ఆ తరహా పాయింట్ను టచ్ చేశాడు. కానీ ఎందుకో అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ వరకు రచయితగా, దర్శకుడిగా పర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం తేలిపోయాడు. మరీ ముఖ్యంగా ఎప్పుడొస్తుందో తెలియని రెండో భాగం కోసం ఇచ్చిన లీడ్ కూడా ఆసక్తికరంగా లేకపోవడం గమనార్హం. అన్నిటికంటే ముఖ్యంగా దేవరా అండ్ వరా పాత్రలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే రెండో పార్ట్ కోసం వెయిట్ చేయాలన్నట్లుగా వదిలేసిన తీరు రచయితగా అతడి ప్రతిభపై మచ్చగా మిగిలిపోతుంది. ఓవరాల్గా ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత దేవరతో పర్వాలేదనిపించుకున్నాడు. దేవర దర్శకుడిగా, రచయితగా కొరటాల స్థాయికి తగ్గ సినిమా అయితే కాదు. ఎందుకంటే 177 నిమిషాలు సినిమాల్లో కొరటాల మార్క్ మహా అయితే ఒక 20 నిమిషాలు కనిపిస్తుంది. మిగతా అంతా యాక్షన్ కొరియోగ్రాఫర్ అండ్ ఎన్టీఆర్ చూసుకున్నారు. ఒక సినిమాను 2 భాగాలుగా విడదీసి విడుదల చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. బాహుబలి లాంటి సినిమానే సడన్గా ముగించేసరికి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే అంశాన్ని సెకండ్ పార్ట్కి కీలకంగా మార్చుకున్నాడు రాజమౌళి. సో సినిమాలో గ్రాండియర్ని అండ్ విజువల్స్కి ఈ హుక్ పాయింట్ హెల్ప్ అవ్వడంతో సెకండ్ పార్ట్ సూపర్ హిట్ అయింది. అయితే దేవర విషయంలో ఆ హుక్ పాయింట్ మిస్ అవ్వడంతో పాటు క్యారెక్టరైజేషన్, ఎస్టాబ్లిష్మెంట్ అనేది సరిగ్గా లేకపోయింది. స్క్రీన్ ప్లే కూడా చాలా పేలవంగా ఉండడం, ముఖ్యంగా సినిమాను ముగించిన విధానం ఆసక్తికరంగా లేకపోవడంతో దేవర చతికిల పడింది. అయితే 6 ఏళ్ల ఎన్టీఆర్ సోలో రిలీజ్ కాబట్టి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కోసం, రత్నవేలు సినిమాటోగ్రఫిక్ వర్క్ కోసం, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం దేవరాను థియేటర్లో ఒకసారి చూడవచ్చు.